ఇప్పుడంటే తేజ సజ్జా యంగ్ హీరోగా సినీ ఫ్యాన్స్ కు పరిచయం అయ్యాడు. ఒకప్పుడు చిన్నారి తేజ ముద్దుమామను చూసి ప్రేక్షకులు విపరీతంగా ఇష్టపడ్డారు. 4 ఏళ్ల ప్రాయంలో మెగాస్టార్ చిరంజీవి కొడుగ్గా చూడాలని ఉందిలో నటించాడు తేజ. తొలి సినిమాలోనే భలేగా మార్కులు సంపాదించాడు తేజ. చూడాలని ఉందిలో తేజ అభినయం చూసి ఆ తర్వాత ఎందరో దర్శక నిర్మాతలు అదే పనిగా తమ చిత్రాల్లో అతని కోసం పాత్రలు సృష్టించి నటింపజేశారు. దీనిని బట్టే తేజ ఎంతలా అలరించాడో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. పలు చిత్రాల్లో బాలనటునిగా అలరించిన తేజ తరువాత టీనేజ్ లోనూ కొన్ని సినిమాల్లో కనిపించాడు. సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఓ బేబీలో రాఖీగా నటించాడు. తరువాత జాంబిరెడ్డి సినిమాలో కథానాయకునిగా పరిచయం అయ్యాడు తేజ. ఆ చిత్రం తేజకు మంచి ఫలితాన్ని అందించింది. ఆపై వచ్చిన ఇష్క్ అద్భుతం అంతగా అద్భుతాలు చూపించలేదు. తేజతో జాంబిరెడ్డి రూపొందించిన ప్రశాంత్ వర్మ దర్శకత్వంలోనే తెరకెక్కిన హనుమాన్ అనూహ్య విజయం సాధించింది. ఎదురుగా టాప్ స్టార్స్ మూవీ రిలీజ్ అయినా కూడా హనుమాన్ సక్సెస్ రూట్ లో భలేగా సాగిపోయింది. ప్రస్తుతం హనుమాన్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూనే మిరాయ్ అనే సినిమాలో నటిస్తున్నాడు తేజ. మరి రాబోయే రోజుల్లో తేజ ఏ తీరున మురిపిస్తాడో చూడాలి.